డీజిల్ వరుస పెట్టి పెంచుకుంటూ పోవటం వల్ల ఇతర ధరలన్నీ రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి, సాధారణ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. మొత్తం భారం అంతా ప్రజల మీద పడుతూ ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ డబుల్ బాదుడు వేస్తున్నారు జనం మీద. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్ డీజిల్కి వ్యతిరేకంగా ఆటో కార్మికులు, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, లారీ ఓనర్స్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఆందోళనలకు పిలిపించారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలకి సిపిఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. అలాగే సాధారణ ప్రజలు, సిపిఎం, వామపక్ష పార్టీలు కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి నిరసనలు వివిధ రూపాలు వ్యక్తం చేశాం. అయినా పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. ఈ పెంపుకి కారణం యుద్ధం అని చెబుతున్నప్పటికీ ఆ యుద్ధం పట్ల మన ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు వైఖరే ప్రధానమైన కారణం. మనం రష్యా దగ్గర, ఇరాన్ దగ్గర ఆయిల్, డీజిల్ కొనకుండా, పెట్రోల్ కొనకుండా అమెరికా కంపెనీల దగ్గర ఎక్కువ రేట్లు పెట్టి కొనటం వల్లనే మనకి దుస్థితి వచ్చింది. ఆర్ఎస్ఎస్ నాయకులు ఓపెన్గా చెప్పారు, అమెరికా మాట విని మేము రష్యా దగ్గర ఆయిల్ కొనటం ఆపే